సో ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది తీసుకున్న వాళ్ళకి ఎంత ఫ్రీక్వెన్సీ, ఈ విషయం కూడా ఎంత ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ఎంఎస్ థెరపీ 6 to 16 సెషన్స్ యాక్చువల్లీ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ సెషన్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు? ఈ సెషన్ ఫ్రీక్వెన్సీ అనేది కొంతమందికి 6 సెషన్స్ పడొచ్చు, కొంతమందికి 16 సెషన్స్ పడొచ్చు. ఈ 6 to 16 సెషన్స్ మధ్యలో ఎవరికి ఎంత అవసరం అనేది వాళ్ళకి ఉన్న సమస్య తీవ్రతను బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకున్న సమస్య, ఏ రకమైన సమస్య అంటే ఫ్యాట్ కోసం వచ్చారా లేదా మజిల్ వీక్నెస్ కోసం వచ్చారా, దాన్ని బట్టి కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ తీవ్రత అనేది ఎగ్జామినేషన్ తోనే, మీరు కన్సర్న్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయిన తర్వాత, మీ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఎంత తీవ్రతను బట్టి మీకు ఎన్ని సెషన్స్ అవసరం పడుతుంది, ఆ సెషన్స్ అనేది ఎంత అపార్ట్. మోస్ట్ కామన్లీ ఏంటంటే వీక్లీ 2 సెషన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీక్లీ 2 సెషన్స్ అనేది కూడా మీకు 6 to 16 సెషన్స్ కవర్ అయ్యేలా, అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి 8 సెషన్స్ లో ఎఫ్ఎంఎస్ థెరపీ కంప్లీట్ చేయడం అంటూ జరుగుతుంది. ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది ఫ్రీక్వెన్సీతో పాటు మీకు ఇప్పుడు చెప్పినట్లుగా ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ సెషన్స్, ఈ డెసిషన్ తో పాటు టైం ఇంటర్వెల్, ఎంత టైం పడుతుంది అనేది కూడా మీకు, దాన్ని బట్టి మీరు ప్యాటర్న్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది, టైం టేకింగ్ ఎంత పడుతుంది అనేది మీ షెడ్యూల్ చేసుకోవచ్చు.